మనం వరల్డ్లో ఫిజికల్ జియోగ్రఫీ గురించి మాట్లాడతాం. ఇక్కడ మీకు ఇది చూపించిన బుక్ ఏంటంటే సర్టిఫికెట్ ఫిజికల్ అండ్ హ్యూమన్ జియోగ్రఫీ. ఆథర్ ఏమో గో చియాంగ్ లియాంగ్ అని ఉంటాడు. అయితే బహుశా ఇది మీకు అర్థం కాకపోవచ్చు కూడా. సర్టిఫికెట్ ఫిజికల్ అండ్ హ్యూమన్ జియోగ్రఫీ అనే టెక్స్ట్ బుక్ని గో చియాంగ్ లియాంగ్ అని రాస్తాడు. ఇతను ఏంటంటే ఫారెన్ ఆథర్, నాట్ ఇండియన్, అంటే భారతదేశానికి చెందిన రచయిత కాదు, ఎంటైర్ వరల్డ్ విదేశాలకు చెందిన రచయిత. అయితే ఈ టెక్స్ట్ బుక్ నుంచి మనకు ఫిజికల్ జియోగ్రఫీ గురించి క్వశ్చన్స్ వస్తాయి. అయితే గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో, సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో కూడా వస్తుంది. అన్నిటికీ కామన్. అయితే ఇదే టెక్స్ట్ బుక్ తెలుగులో అయితే లేదు. ఇదే టెక్స్ట్ బుక్ తెలుగులో అయితే లేదు, ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. లాంగ్వేజ్ కూడా వెరీ టఫ్ లాంగ్వేజ్ ఉంటుంది, చాలా క్రిటికల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇప్పట్లో రాసిన టెక్స్ట్ బుక్ కాదు ఇది. 1974లో రాసింది ఫస్ట్ ఎడిషన్. అంటే మనం ఇప్పుడు చెప్పుకునే నాటికి దాదాపు 50 సంవత్సరాలు అయింది. కానీ ఫిజికల్ జియోగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్ కనుక ఇవ్వాలనుకుంటే కంపల్సరీ ఈ టెక్స్ట్ బుక్ని ఫాలో అవుతున్నాడు. కాకుంటే దీని స్టాండర్డ్ని మనం చదవడం అనేది, ఈ స్టాండర్డ్ని అండర్స్టాండ్ చేసుకోవడం అనేది వెరీ డిఫికల్ట్గా ఉంటుందన్నమాట. మామూలుగా యాక్చువల్గా సాధారణంగా సివిల్ సర్వీస్ వాళ్ళు మాత్రమే చదువుతారో, అది సివిల్ సర్వీస్లో కొంతమందికి మాత్రమే తెలుస్తుంది. ఎవరైతే జియోగ్రఫీ, ఫిజికల్ జియోగ్రఫీ సబ్జెక్ట్ చెప్పే ఫ్యాకల్టీలు వాళ్ళు కొంతమంది మాత్రమే చెప్తారు, చాలామంది కూడా తెలియదు. అయితే మొన్న జరిగిన 2024లో జరిగిన గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్లో ఈ స్టాండర్డ్ సంబంధించిన ఈ టెక్స్ట్ బుక్ నుంచి కూడా క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్గా అన్నీ దిగిపోయినాయి అంతే. వాడు ఫిజికల్ జియోగ్రఫీలో ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చిండో అన్ని క్వశ్చన్స్ కూడా ఈ సర్టిఫైడ్ ఫిజికల్ అండ్ హ్యూమన్ జియోగ్రఫీ ఇంటర్లింక్డ్ విత్ కాంటెంపరీ. అంటే ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు ఇచ్చేస్తున్నాడు. అదేవిధంగా టెక్స్ట్ బుక్ మొత్తం చదవడం కూడా మనకు వెరీ డిఫికల్ట్ అన్నమాట. అయితే ఫిజికల్ జియోగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్ ఎప్పుడైనా ఎట్లా వస్తాయంటే, ఒక ఇష్యూ కనుక జరుగుతూ ఉన్నదనుకోండి, లాస్ట్ 1 year 1.5 year ఆ టైం పీరియడ్లో కనుక ఒక ఇష్యూ కనుక జరుగుతూ ఉన్నదనుకోండి, ఆ ఇష్యూ జరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే దానికి సంబంధించిన కాంటెంపరీ అంశాలు కనుక మనం చూసుకుంటే అవి టెక్స్ట్ బుక్లో ఏ విధంగా ఉన్నాయని చూసుకుంటే అక్కడ క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇష్యూస్ జరుగుతున్నప్పుడు నార్త్ కొరియా కానీ, సౌత్ కొరియా కానీ, చైనా కానీ, జపాన్ కానీ, ఈ చిప్పులకు సంబంధించిన తైవాన్ కానీ రీసెంట్గా 2024-23లో బాగా వార్తల్లోకి వచ్చినాయి. అప్పుడు అక్కడున్న ఐలాండ్స్ ఏంది, అక్కడున్న ద్వీపకల్పాలు ఏంది, ఆ ద్వీపకల్పాలని ఆర్డర్లో పెట్టమని అడగవచ్చు. మనం పోయి ఆ ద్వీపకల్పాలని ఎక్కడ చదివినాం అనేది చూడకుండా డైరెక్ట్గా ఈ టెక్స్ట్ బుక్లో కనుక వెళ్తే ఒక ఐలాండ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్ నుంచి మనకు తీసి ఇచ్చేస్తాడు, అయిపోతుంది అన్నమాట. సింపుల్ లాజిక్ అది ఐలాండ్కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2025లో కనుక గమనిస్తే ప్రపంచంలో రామ్సార్ సైట్స్, రామ్సార్ అనే ప్లేస్ ఇరాన్లో ఉంటుంది. మనం గతంలో మాట్లాడినా, వేరే వీడియోలో కూడా మాట్లాడినా. ఇవి కోరల్ రీఫ్స్కి సంబంధించినది, లేదంటే మడ అడవులకు సంబంధించింది, ఇవి వార్తల్లో వచ్చినాయి. ఇండియాలో ఒక 4 రామ్సార్ సైట్స్ని కూడా గుర్తించడం అనేది జరిగింది. అవి వెట్లాండ్స్ అని అంటాం, మడ అడవులు అని అంటాం. ఆ రిలేటెడ్ ఎంటైర్ వరల్డ్లో కూడా కొన్ని గుర్తించడం జరిగింది. అవి కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? కోరల్ రీఫ్స్ అనే కాన్సెప్ట్ ఇంగ్లీష్లో ఉంటుంది. మీరు ఆ కోరల్ రీఫ్స్కి సంబంధించింది టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని ఇక్కడ కోరల్ రీఫ్స్ ఎట్లా ఉన్నాయని చదువుకున్నారనుకోండి, డైరెక్ట్ మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చేస్తాయి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. కాకపోతే వీటిని ఇప్పటి వరకు చాలామంది ఈ టాపిక్స్ మీద క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఆన్సర్ చేయలేకపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనం అబ్జర్వ్ చేసిన అనుకోండి, ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం 17 ఉంటాయి. ఈ 17 గోల్స్లో కొన్ని లేక్స్కి సంబంధించింది, కొన్ని ఏమో ఓషన్స్కి సంబంధించింది, కొన్ని ఏమో ఐలాండ్స్కి సంబంధించింది. వీటికి సంబంధించిన
సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే దాదాపు ఒక 4 చాప్టర్లు పెట్టిండు. అంటే మీరు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చదివేటప్పుడు ఫిజికల్ జియోగ్రఫీని కనుక ఇంటర్లింక్డ్ చేసుకొని కనుక చదవగలిగారనుకోండి, మీకు ఇక్కడ మంచి మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అన్నీ చదవాల్సిన అవసరం లేదు. దాదాపు ఈ టెక్స్ట్ బుక్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ టెక్స్ట్ బుక్ టోటల్గా ఒక 200 పేజెస్ ఉన్నాయండి. యూ నో నీడ్ టు గో టు 200 పేజెస్ చదవాల్సిన అవసరం లేదు. దీంట్లో మొత్తం కలర్ ఉంటుంది. నేను దాంట్లో ఆల్రెడీ అండర్లైన్ చేశాను. వీటిని అండర్లైన్ చేశాను. ఎందుకు అండర్లైన్ చేసినంటే ఏ టైం పీరియడ్లో ఏం న్యూస్లోకి వచ్చింది, ఆ న్యూస్లోకి వచ్చినప్పుడు దాన్ని అండర్లైన్ చేసినాం. మరి అది వస్తుందా రాదా అని అబ్జర్వ్ చేసినప్పుడు కంపల్సరీ వచ్చింది. వితౌట్ స్టడీ చేయకుండా, స్టడీ చేయకుండా నేను ఏ సబ్జెక్టుకైనా ఏ అంశాన్ని కూడా మాట్లాడాను. సాధారణ మాటలైన అంతే, ఈవెన్ ఒక సబ్జెక్టుకి సంబంధించిన అంశమైన అంతే. ఒక కామెంట్ పెట్టాలన్నా, ఒక అంశం మీద మాట్లాడాలన్నా కంపల్సరీ దాని మీద మన పూర్వపరాలు తెలుసుకోకుండా మనం మాట్లాడొద్దు. ఐ హ్యావ్ స్టడీడ్ ఎంటైర్డ్ దిస్ బుక్. ఈ బుక్ మొత్తం నేను స్టడీ చేశాను. ఈ బుక్లో గత 20 సంవత్సరాల నుంచి కాంటెంపరీ ఇష్యూస్ ఏమొచ్చినాయి ఏంటి అనేది కూడా అబ్జర్వ్ చేశాను. దాన్ని బేస్ చేసి క్వశ్చన్ వస్తున్నాయంటే కంపల్సరీ వాటి బేస్ చేసే క్వశ్చన్ వస్తుంది. అట్లా మీరు ఏ టాపిక్ తీసుకున్నా కూడా ఎంటైర్ ఫిజికల్ జియోగ్రఫీ దీని లింక్ బట్టి ఉంటుంది. ఒకవేళ ఈ బుక్ చదవకుండా కనుక నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినావు అనుకోండి, యు ఆర్ అట్టర్ ఫ్లాప్ అన్నట్టు. ఇక నువ్వు దేనికి అక్కడ వచ్చే క్వశ్చన్స్ని చేయలేవు. ఎస్పెషల్గా ఎప్పుడైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2015 నుంచి వచ్చినాయో, స్టార్టింగ్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వచ్చినప్పుడు ఫిజికల్ జియోగ్రఫీకి సంబంధించిన నేను ఇప్పుడు చెప్పిన లేక్స్ కానీ, లేదంటే ఓషన్స్ కానీ, సీస్ కానీ, లేదంటే కరెంట్స్ కానీ, కోల్డ్ కరెంట్స్ కానీ, వామ్ కరెంట్స్ కానీ, ఈ అన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో తక్కువ వచ్చినాయి. ఎప్పుడైతే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని దగ్గరలో రీచ్ అయిపోతున్నాం, ఇంకొక హాఫ్ డికేడే ఉంది, అంటే ఇంకొక 5 సంవత్సరాలే ఉంది. 2025 నుంచి 2030కి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఎంటైర్ వరల్డ్లో మనం అచీవ్మెంట్ చేసేయాలి. ఆ విధంగా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి ఇది లింక్ ఉంటుంది. ఎప్పుడైనా మీకు సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ కానీ, ఈ హ్యుమానిటీస్ సబ్జెక్ట్ ఎట్లా ఉంటుందంటే, మన దగ్గర చెప్పేటప్పుడేమో దానికి సపరేట్గా చెప్తారు. వాస్తవంగా ఆ సబ్జెక్టులన్నీ ఎట్లుంటాయంటే ఇంటర్లింక్డ్ ఉంటుంది. ఒకదానికి ఇంకొక సబ్జెక్ట్కి అనుసంధానమై ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఆ సబ్జెక్ట్ ఒకదానికి ఒకటి అనుసంధానమై ఉంటుందో ఆ ఇంటర్లింక్డ్ అనేది మనకు తెలియాలి. సాధారణంగా ఏం చేస్తారు అంటే ఆ ఇంటర్లింక్ తెలియకుండా ఎవరికి వాళ్ళు పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, హిస్టరీ, ఎన్వైరన్మెంటల్ ఎవరికి వాళ్ళకి ఆ సబ్జెక్ట్ చెప్పుకుంటా పోతూ ఉన్నప్పుడు ఏముంటారంటే ఎవరైతే ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి నష్టం జరుగుతుంది అన్నమాట. చెప్పేటోడికి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే పాలిటీ రిలేటెడ్ చెప్పుకున్నప్పుడు ఆయనకి ఈజీగా ఉంటుంది. ఆ ప్రొఫెసర్ కానీ, ఫ్యాకల్టీ కానీ, ఆ టీచర్కి కానీ, ఆ యూట్యూబర్ కానీ, లేదంటే వాట్ ఎవర్ మేబీ వాళ్ళకి ఈజీగా ఉంటుంది. కానీ ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి టఫ్ అయిపోతుంది. దట్ ఈజ్ వన్ ఆఫ్ ది సీక్రెట్ అన్నట్టు. ఇది ఒక పెద్ద రహస్యం అన్నట్టు. ఆ చెప్పే ఫ్యాకల్టీ, నాలాంటి ఫ్యాకల్టీకి ఆ సబ్జెక్ట్ మీద కమాండ్గా ఆహా ఓహో ఉంటుంది. చెప్పినంతసేపు మనకు వినసొంపుగా ఎంత బాగా చెప్పాడరా, ఇంతకన్నా గొప్పడు ఎవరు చెప్పలేడరా ఈ భూమి మీద, ఈ ప్రపంచం మీద, అసలు ఈ విధంగా కూడా సబ్జెక్ట్ చెప్పేటోడు ఉంటాడా అనిపించింది. అలా మీకు ఎప్పుడైనా అనిపించింది అంటే ఆడ క్వశ్చన్ రాదు, ఆయన చెప్పింది ఎగ్జామ్లో రాదని అర్థం. సింపుల్ లాజిక్ అన్నట్టు. ఇప్పుడు ఒక వ్యక్తితో మనకు ఒక 10 నిమిషాలు మాట్లాడండి, ఆ వ్యక్తి ఎలాంటోడు అనేది మనకి ఎట్లా తెలిసిపోతుందో సబ్జెక్ట్లో కూడా మనకు అట్లనే తెలియాలన్నమాట. అట్లనే తెలియాలి. ఏంటంటే ఆ సబ్జెక్ట్ డెప్త్నెస్ ఉండి ఎట్లా చెప్తున్నాడని తెలియాలి. అయితే దీంట్లో ఈ టెక్స్ట్ బుక్లో 2 పార్ట్స్గా డివైడ్ చేసిండు. ఒక పార్ట్ 1 గురించి ఏం చెప్తా అంటే ఫిజికల్ జియోగ్రఫీ గురించి చెప్తాడు. ఫిజికల్ జియోగ్రఫీ అంటే ఎంటైర్ అర్త్ మీద ఉన్న మొత్తం జియోగ్రఫీ అన్నప్పుడు. ఇప్పుడు ఫిజికల్ జియోగ్రఫీ అంటే ఇప్పుడు డెజర్ట్ ఉంది, ప్రపంచం మొత్తం డెజర్ట్ ఏ విధంగా ఉంది అని. ఇప్పుడు అర్త్ ఉంది, ప్రపంచం మొత్తం అర్త్ ఏ విధంగా ఉంది, యూనివర్స్ ఉంది, ఎంటైర్ వరల్డ్ యూనివర్స్ ఏ విధంగా ఉంది, అలా ఫిజికల్ జియోగ్రఫీ గురించి చెప్తాడు. రెండో పార్ట్లో ఏం చెప్తాడంటే వెదర్, క్లైమేట్, వెజిటేషన్ గురించి చెప్తాడు. వెదర్, క్లైమేట్, వెజిటేషన్ సెకండ్ పార్ట్లో చెప్తారు. అయితే ఈ వెదర్, క్లైమేట్, వెజిటేషన్ అనేది వార్తల్లో వచ్చిన దాన్ని బట్టి మనం వెళ్ళాలి. ఈవెన్
ఫిజికల్ జియోగ్రఫీలో ఉన్న అంశాలు కూడా వార్తలో వచ్చిన దాన్ని బట్టి వెళ్ళాలి. అయితే మనం ఏం చేస్తామంటే ఈ పిఎస్సి అంటే పృథ్వీ స్టడీ సర్కిల్ ఏం చేస్తామంటే వార్తల్లో ఏ అంశాలు వచ్చినాయో ఆ అంశాలని వాటిని హైలైట్ చేసి అక్కడ మన క్వశ్చన్ ఫ్రేమ్ చేసి అక్కడ కాన్సెప్ట్ని చెప్పడం జరుగుతుంటుంది. అందుకనే ఒక వ్యక్తి 2 సంవత్సరాలు చదవలేనిది మన దగ్గర కోచింగ్ తీసుకుంటే 2 నెలలు చదివేయగలడు. కాబట్టి ఆయనకు కమాండ్ ఉండాలి. ఎందుకు ఎంటైర్ వర్క్ మనం చేసి పెట్టేస్తాం అతని దగ్గర. అయితే యాక్చువల్గా అతనికి అర్థం కాదు, ఎంటైర్ వర్క్ మనం చేసి పెట్టేసరికి అని అర్థం కాదు. దానికి ఆన్సర్ అటు ఇటు డైరెక్ట్ అడిగినా ఇండైరెక్ట్ అడిగినా ఎగ్జామ్లో ఏ విధంగా అడిగినా కూడా రాయగలిగే కెపాసిటీ కనుక ఉన్నదనుకోండి, మన దగ్గర ఆ అభ్యర్థి కంపల్సరీగా ఆ ఆస్పిరెంట్ కంపల్సరీగా క్లిక్ అవుతాడు వస్తే. కానీ అతనికి ఏం నాలెడ్జ్ లేకుండా ఏం అవగాహన లేకుండా మనం చెప్పేది ఏందో ఆయనకి అర్థం కావట్లేదు అంటే ఎస్ అతని నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. దట్ ఈస్ ది ఆ రీజన్. ఇప్పుడు ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నది కూడా అన్ని చాప్టర్లు అన్ని విధాలుగా అవసరం లేదు. కాబట్టి ఒక్కసారి చదివితే అర్థం కాదు. అట్లీస్ట్ నువ్వు 5 times చదివితే కానీ నీకు అర్థం కాదన్నట్టు. ఇదొక పాయింట్ ఉన్నది. ఎందుకంటే ఈ లాంగ్వేజ్ కమాండింగ్ క్లియర్గా రాస్తాడు. దీంట్లో ఏంటంటే ఈ టెక్స్ట్ బుక్లో ఏంటంటే హైలైట్ చేస్తాడు. ఏ పాయింట్ ఏంది అనేది కలర్ పెన్నుతో హైలైట్ చేస్తాడు. నేను చూపించేది నేను ఎప్పుడో ఒక 20 years బ్యాక్ కొనుక్కున్న బుక్ ఇది చాలా పాతది. ఏ కొత్త ఎడిషన్ వచ్చినా దీంట్లో యాడింగ్ ఏమి ఉండదు. ఇట్ ఈస్ వెరీ ఎక్సలెంట్ టెక్స్ట్ బుక్ అన్నట్టు. కొత్తగా ఎడిషన్స్ వస్తూ ఉంటాయి కానీ మీకు యాడింగ్ ఏమి ఉండదు అనమాట. కొత్త పాయింట్స్ ఏమి యాడ్ ఉండదు. అయితే ఈ టెక్స్ట్ బుక్తో పాటు మీరు ఇండియన్ ఆథర్స్ ఉన్న టెక్స్ట్లను కూడా మనం రిఫర్ చేయవచ్చు. ఇండియన్ ఆథర్స్ ఉన్నది చేస్తారు. నేను ఇండియన్ ఆథర్స్ కూడా చెప్తాను రానున్న రోజుల్లో. కానీ విత్ ఫారెన్ ఆథర్స్ కూడా ఇంపార్టెంట్. ఇదొక్కటే కాదు, ఇప్పుడు రీజనింగ్ ఉంది, అర్థమెటిక్ ఉంది. చాలామంది రీజనింగ్ లాజిక్ ఏంటి, ఈ మధ్యకాలంలో రీజనింగ్ టఫ్గా ఇస్తున్నాడు క్వశ్చన్స్. ఇండియన్ ఆథర్స్ రీజనింగ్ బుక్ ఫాలో అవుతారు అందరూ. అంటే ఆర్ఎస్ అగర్వాలో ఇంకోటో ఇవి ఫాలో అవుతారు. లాజిక్ ఏంటిది, రీజనింగ్ క్వశ్చన్స్ అన్నీ డైరెక్ట్గా అర్థమెటిక్ క్వశ్చన్స్ అన్నీ డైరెక్ట్గా, ఎస్పెషల్లీ అర్థమెటిక్ పక్కన పెట్టి రీజనింగ్ క్వశ్చన్స్ అన్నీ ఫారెన్ ఆథర్స్ రాసిన బుక్ నుంచి Group 1, Group 2, Group 3 సివిల్ సర్వీస్లో యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తున్నాయి ఆ ఫారెన్ ఆథర్స్ బుక్స్ నుంచి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే, దట్ మీన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యన్న అలాంటి ఫ్యాకల్టీలు వీళ్ళు ఏం చేస్తారంటే టీచింగ్ చెప్పేవాళ్ళు అందరూ కూడా ఇండియన్ ఆథర్స్ ఆర్ఎస్ అగర్వాల్ చదివినా అంతే, ఇక ఆర్ఎస్ అగర్వాల్ని బట్టి కొట్టినవా ఇంత చెప్తారు. అంతా ఏంటంటే ఒక చిప్ ఉంటుంది అనమాట మన బ్రెయిన్లో ఒక పర్టికులర్ చిప్ ఉంటుంది. చిప్ అంటే మీకు తెలిసిందే. అంతవరకే వర్క్ చేస్తారు. బ్రాడ్గా థింక్ చేయడం కానీ, డిఫరెంట్ కోణంలో థింక్ చేయడం కానీ, డిఫరెంట్గా ఆలోచించి ఈ క్వశ్చన్స్ ఎట్లా వచ్చినాయి, ఇది ఎందుకు వచ్చినాయి అనేది ఉండదు. ఒక సబ్జెక్ట్ని ఒకసారి నేర్చుకుంటాడు, ఎన్నిసార్లు అయినా అదే పిడిగొడుతూ ఉంటాడు, ఎన్నిసార్లు అయినా అదే చెప్తుంటాడు. ఫ్యాకల్టీ కూడా అట్లనే చెప్తాడు, ఈవెన్ స్టూడెంట్ ఆస్పిరెంట్ కూడా అట్లనే చెప్తాడు. దయచేసి అలాంటి మెంటాలిటీకి వెళ్ళకండి. ఈ చిప్పు ఉన్న మెంటాలిటీ మీరు ఉద్యోగంలో వెళ్ళినా మీ తెలివితేటలన్నీ కూడా చిప్పు లెక్కనే ఉంటాడు. మన పై ఆఫీసర్ వితౌట్ చిప్ కాదు, చిప్పోడే ఉంటాడు. అంటే ఒక లిమిటెడ్ నాలెడ్జ్ ఉన్న పై ఆఫీసర్ ఉంటాడు మన దగ్గర. ఉండడానికి కాదు, అందరినీ నేను అలా చెప్పట్లేదు. కానీ ఎప్పుడైతే మనం డిఫరెంట్గా థింక్ చేస్తామో, డిఫరెంట్గా వర్క్ చేయగలుగుతాం, అప్పుడే మనం ముందుకు వెళ్తాం. అఫ్కోర్స్ మీరు డిఫరెంట్గా థింక్ చేసినా, మీరు డిఫరెంట్గా ఆలోచన చేసినా, మీరు డిఫరెంట్గా చదివినా మీరు చాలా అవమానాలని లేదంటే మీరు ఒక పిచ్చోళ్ళుగా గుర్తింపు పొందిపోతారు. అంతే, మిమ్మల్ని ఒప్పించోళ్ళు అనుకుంటారు. ఎందుకు, మీరు ఎదగడం వాళ్ళకి ఇష్టం ఉండదు, మీరు అలా ఆలోచించి చదవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. మీరు డిఫరెంట్ డైరెక్షన్స్లో జీవితంలో కానీ ఉద్యోగంలో కానీ మీరు పైకి వెళ్తూ ఉండడం వాళ్ళకి ఇష్టం ఉండదు. కాబట్టి వాళ్ళు అట్లా అందుకునే మన పని మనం. కాబట్టి ఒక కండిషన్ అప్లై, యూ డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్ పర్సన్. ఒక వ్యక్తి మీద ఎప్పుడైనా ఆధారపడకండి. మీరు ఏ రోజైనా ఒక సబ్జెక్ట్ మీద వ్యక్తి మీద ఆధారపడినంటే మీరు ఎదగరు అని అర్థం. మీ మీద బాగా విమర్శలు వస్తున్నాయి అంటే అర్థం మీరు ఎదుగుతున్నారని అర్థం.
సింపుల్ లాజిక్ అది. మనం జీవితంలో ఎదుగుతున్నామా లేదా అనేది తెలుసుకోండి. ఈ మాట నేను ఇక్కడ ఎందుకు చెప్పానంటే ఫిజికల్ జియోగ్రఫీ కూడా అంతే. ఫిజికల్ జియోగ్రఫీలో క్వశ్చన్స్ ఎక్కడైతే వెదుగుతున్నారో కాంటెంపరీ వస్తుందో అక్కడే క్వశ్చన్స్ వస్తుంది, కానీ నార్మల్గా ఉన్న దగ్గర క్వశ్చన్స్ ఎప్పుడు ఫిజికల్ జియోగ్రఫీలో రాదు. మన నిజ జీవితాన్ని కూడా ఫిజికల్ జియోగ్రఫీతో లింక్ చేసుకొని మాట్లాడగలగాలి. ఎస్, ఇప్పుడు మీకు ఒక ఓషన్ గురించి కనుక న్యూస్లోకి వచ్చింది అనుకోండి, యూ హ్యావ్ టు గో టు ఓషన్ చాప్టర్కి వెళ్ళిపోవాలి, మహాసముద్రాల చాప్టర్కి వెళ్ళిపోయి ఈ సర్టిఫికెట్ ఫిజికల్ అండ్ హ్యూమన్ జియోగ్రఫీలో ఈ ఓషన్ జియోగ్రఫీ గురించి మీరు చదివేయాలన్నట్టు. ఏముంటుందండి ఓషన్ జియోగ్రఫీ గురించి కనుక గమనిస్తే దీంట్లో కొన్ని పేజీలు పెట్టి ఉంటాడు, డిపెండ్ ఆన్ ది బుక్స్ మీద. మా అంటే ఒక 10 పేజీలు ఉంటుంది, ఓషన్ చదివేయాలి. నిజ జీవితంలో కూడా అంతే కదా, మన మీద విమర్శలు వస్తున్నాయి నిజ జీవితంలో అంటే కంపల్సరీ అది కాంటెంపరీ. అంటే నిజ జీవితానికి ఫిజికల్ జియోగ్రఫీకి బాగా అవినాభావ సంబంధం ఉన్నది. ఇప్పుడు మీరు ఐలాండ్స్ కానీ కోరల్ రీఫ్స్ ఉందనుకో, మీకు వార్తల్లో కోరల్ రీఫ్స్ బాగా వార్తల్లో వస్తున్నాయి అనుకోండి, ఇవి అని ఇంగ్లీష్ పదాలండి. ఐలాండ్స్ కనుక వచ్చిందనుకో, దీపం అన్నట్టు. ఐలాండ్ అంటే చుట్టూ వాటర్ ఉండి మధ్యలో ల్యాండ్ ఉండేదాన్ని ఐలాండ్ అంటారు ఇంగ్లీష్లో. అది వార్తలో వచ్చినప్పుడు దాన్ని చదువుకోవాలి. ఇప్పుడు కోస్టల్ ల్యాండ్ రిఫార్మ్స్, కోస్తా ప్రాంతంలో ఉన్న భూ సంస్కరణలకు సంబంధించి అంటే కోస్టల్ ఏరియాస్. ఇప్పుడు ఇండియాలో కనుక గమనిస్తే కోస్టల్ ఏరియాస్, ఇప్పుడు నేను చెప్పిన ఐలాండ్స్ కానీ, లేదంటే కోరల్ రీఫ్స్ కానీ, ఓషన్స్ కానీ, లేదంటే లేక్స్ సరస్సులు కానీ, ఇవన్నీ కూడా ఎట్లుంటుందంటే సస్టైనబుల్ డెవలప్మెంట్లో ఈ వాటర్కి సంబంధించింది, ల్యాండ్కి సంబంధించింది, ఓషన్కి సంబంధించింది, మెరైన్కి సంబంధించింది, ఇవి అన్నీ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్లో లింక్డ్ అయి ఉంటుంది. కాబట్టి ఇవి చదవాలి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఇండియాలో కనుక గమనిస్తే మైనింగ్ అంటున్నాం మనం. మైనింగ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ 4th జనరేషన్ ఇండస్ట్రీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎప్పుడైతే ఇది ఉన్నాయో, వీటికి అన్నిటికీ ఏం కావాలంటే చిప్స్ కావాలన్నట్టు, మైక్రో చిప్స్ కావాలి. ఈ మైక్రో చిప్స్ దేనికి సంబంధించి ఉంటుందంటే ఇవన్నీ కూడా మైనింగ్కి సంబంధించింది ఉంటుంది. మైనింగ్కి సంబంధించిందంటే నీ జియోగ్రఫీకి సంబంధించిన అంశాలు ఉంటుంది, అంటే ఫిజికల్ జియోగ్రఫీకి సంబంధించి. ఆ ఫిజికల్ జియోగ్రఫీకి సంబంధించిన అంశాలు ఈ టెక్స్ట్ బుక్లు నీకు లైక్ మైనింగ్ యొక్క అంశాలు ఎక్కడ ఉంటే అక్కడ. మైనింగ్ అనేది ఎట్లా ఉంటుంది, అర్త్కి సంబంధించింది ఉంటుంది, భూమికి సంబంధించి అర్త్ క్రస్ట్కి సంబంధించింది ఉంటుంది. అర్త్ క్రస్ట్కి సంబంధించిన అంశాన్ని మనం టెక్స్ట్ బుక్లో కనుక పోయి చదివింది అనుకోండి, అర్త్ క్రస్ట్కి సంబంధించిన అంశాలు మనకు కనిపిస్తుంటాయి. అదేవిధంగా ఈ డిజాస్టర్ రిలేటెడ్ ఉంటాయి అంశాలు, విపత్తు నిర్వహణకు సంబంధించి. ఈ డిజాస్టర్ రిలేటెడ్ విపత్తు నిర్వహణకు సంబంధించిన అంశాలంటే అగ్నిపర్వతాలు, వాల్కానోస్ అంటారు, లేదంటే భూకంపాలు, ఇప్పుడు అర్త్క్వేక్స్ అంటూ ఉంటాం మనం, అర్త్క్వేక్స్. ఇవి డిజాస్టర్కి సంబంధించిన అంశాలు అన్నట్టు. ఈ డిజాస్టర్కి సంబంధించిన అర్త్క్వేక్స్ కానీ వరల్డ్లో ఈ వాల్కానోస్ కానీ ఇవి వస్తున్నప్పుడు మనం మళ్ళీ ఈ వాల్కానో గురించి ఎక్కడ వచ్చింది, ఏ కాంటినెంట్లో వచ్చింది, ఏ విధంగా వచ్చింది అనేది ఈ ఏరియా మీద మనం కనుక కాన్సన్ట్రేట్ చేసినాం అనుకోండి, అక్కడ అంటే 1 డేలో రాదు. ఎప్పుడైనా మీరు పెద్ద ఉద్యోగాలు కొట్టాలనుకున్నప్పుడు, పెద్ద ఉద్యోగాలు అంటే గ్రూప్ 1 లాంటి, జేఎల్, డిగ్రీ కాలేజీ లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, పీజీటీ, ఇవి. ఇక చిన్న ఉద్యోగాలంటే విఆర్ఓ, గ్రూప్ 4, పంచాయతీ సెక్రటరీ, జూనియర్ అసిస్టెంట్, వార్డ్ ఆఫీసర్, ఇవి. అఫ్కోర్స్ ఈ ప్రభుత్వాలు కూడా ఎట్లున్నాయంటే మీరు ఫస్ట్ చిన్న ఉద్యోగానికే రండి, చిన్న ఉద్యోగం నుంచి పెద్ద స్థాయికి వెళ్ళాలి, కానీ ఒకేసారి మీరు పెద్ద స్థాయికి వెళ్ళిననుకో మేము ఏం చేతులు కట్టుకొని ఉన్నామా, మీకు అట్లా పెద్ద స్థాయికి మేము ఎట్లా తీసుకొస్తామనే ఉద్దేశంతోనే పెద్ద ఉద్యోగాలు తీయరు. అలా పెద్ద ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది కూడా రోడ్డు మీద పడ్డారు. అంటే మనం ఫస్ట్ కంపల్సరీ ఒక చిన్న ఉద్యోగానికి వెళ్ళిపోవాలి, ఒక నార్మల్. అందుకనే మీరు గమనించండి, చిన్న ఉద్యోగాల్లో కూడా చాలా హై క్వాలిఫికేషన్స్ వాళ్ళు చాలా చదువు ఎందుకు తప్పట్లేదు. అలా మనం వెళ్ళకుండా ఉన్నాం అనుకోండి, మళ్ళీ రోడ్ల మీద పడవలసి వస్తుంది. ఇక ఈ ప్రాబ్లమేటిక్ కూడా క్లియర్గా ఉన్నాయి. అందుకనే బీ కేర్ఫుల్. నేను ఇక్కడ చెప్పిన దాంట్లో మీకు ఒక ఓవర్ వ్యూ అనే వేనే చెప్తున్నా. ఇప్పుడు ఇండియాలో ఈ మధ్య కాలంలో కనుక గమనిస్తే గ్రౌండ్ వాటర్కి సంబంధించిన రిపోర్ట్లు ఇస్తున్నారు.
ఈ జలశక్తి ఇలాంటి డిపార్ట్మెంట్ గ్రౌండ్ వాటర్. మరి ఇదే గ్రౌండ్ వాటర్కి సంబంధించిన వరల్డ్లో ఏ విధంగా ఫిజికల్ జియోగ్రఫీకి సంబంధించి వరల్డ్లో ఏ విధంగా ఉన్నది అనేది గమనించాలి. ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్లో కనుక మనం గమనిస్తే, సస్టైనబుల్ డెవలప్మెంట్లో కూడా వాతావరణంలో మార్పుల్లో కనుక గమనిస్తే ఈ గ్లేషియర్స్ అనే వార్తలో వస్తున్నది. ఎస్పెషల్గా గ్లేషియర్స్ అంటే మంచు బిందువులు అన్నట్టు. ఈ గ్లేషియర్స్ అనేది కూడా ఎంటైర్ వరల్డ్లో ఈ గ్లేషియర్స్ అనేది ఏ విధంగా ఉన్నది, ఎంటైర్ వరల్డ్లో కూడా ఈ గ్లేషియర్స్ అనే టాపిక్ ఏ విధంగా, అలా వీటిలో మనం చూడొచ్చు అనొచ్చు. ఈ టెక్స్ట్ బుక్లో మనం ఈ ఎంటైర్ వరల్డ్లో ఈ గ్లేషియర్స్ అనేవి ఏ విధంగా ఉన్నది అనేది చూడవచ్చు. ఇక సమ్మర్ సీజన్స్ ఉన్నప్పుడు కనుక గమనిస్తే, సమ్మర్స్లో ఎండాకాలంలో ఇక ఈ వర్షాలు వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ వర్షాలు వస్తున్నప్పుడు ఏంటంటే ఈ ఓషన్స్ వాటర్ ఎవాపరేషన్ అవుతుంటుంది. అంటే ఓషన్ మహాసముద్రాలు అనేవి వేడెక్కుతూ ఉంటుంది, వాటి ద్వారా వర్షాలు పడుతూ ఉంటాయి. ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనము లైక్ ఈ ఓషన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ ఏ విధంగా ఉన్నది అనేది. అదేవిధంగా డెజర్ట్ సంబంధించింది, డెజర్ట్ ఎడారులకు సంబంధించి ఇప్పుడు తెలంగాణలో కనుక గమనిస్తే మనకు ఎక్కడ మనకి ఎడారి అనేది కనబడదు. ఎంటైర్ ఇండియాలో ఎడారి మీకు ఎక్కడ కనిపిస్తుంది? ఓన్లీ రాజస్థాన్లో. అదే మీరు రాజస్థాన్ జియోగ్రఫీ తీసుకున్నారనుకో, వాళ్ళ యొక్క ఎడారి గురించి ఎక్కువ చదువుతారు. అదే మీరు తెలంగాణ జియోగ్రఫీ కనుక తీసుకున్నారనుకోండి, మీరు ప్లాటూస్ పీఠాభూమి గురించి ఎక్కువ చదువుతారు. అదే ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ కనుక తీసుకుందనుకో, కోస్టల్ ప్రాంతం గురించి ఎక్కువ చదువుతారు. అదే కనుక మీకు వరల్డ్లో ఎక్కడైనా డెజర్ట్ గురించి వచ్చిందనుకో, ఆఫ్రికన్ కాంటినెంట్లో ఎక్కువ చదువుతూ ఉంటారు. అట్లా మనం చదివే ఈ టాపిక్ని మన అప్లికేషన్ ఓరియంటెడ్లో, కాంటెంపరీ ఓరియంటెడ్లో మనం చదవగలగాలి. అంటే ఒక మాటలో చెప్పగలగాలి అంటే, మీరు ఏ సబ్జెక్ట్ అయినా మీకు ఎవరైనా టీచ్ చేస్తున్నారు, మీరు ఎవరైనా మెంటర్గా ఉన్నారంటే వాళ్ళకి ఆల్రెడీ ముందే సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. కంప్లీట్ సబ్జెక్ట్ 1కి 10 సార్లు తెలిసి ఉండాలి. అనుభవం అంటే అదే. అనుభవం ఎవరో ఇస్తే రాదు. యాక్చువల్గా అనుభవాన్ని మనం డబ్బులు పెట్టి కొనలేము. ఈరోజు మార్కెట్లో ఇదే అవుతుంది. వితౌట్ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరు కూడా టీచింగ్ చెప్తున్నారు, కోచింగ్ చెప్తున్నారు, ప్రతి ఒక్కటి యూట్యూబ్లో చెప్తున్నారు. కానీ క్వశ్చన్ రావట్లేవు. ఎందుకు రావట్లేవు? దే డజంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ నువ్వు డబ్బులు పెట్టి కొనలేవు, నీకు స్వతహాగా రావాలి. నీకు స్వతహాగా రావాలి అంటే నువ్వు ఆ ఫీల్డ్లో కొన్ని సంవత్సరాల నుంచి ఉండాల్సిందే. ఫీల్డ్లో ఉండడమే కాదు, ఏదో ఉన్నా అంటే వయసు ఉన్నది, ఏదో చెప్తున్నా అంటే చెప్తున్నా కాదు. ఎక్స్పీరియన్స్ అంటే ఏంటిది? గత ఒక 10 years నుంచి 20 years నుంచి నువ్వు రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి, ఈ సబ్జెక్ట్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎట్లా, ఈ సబ్జెక్ట్లని ఎట్లా చదివితే బెటర్గా ఉంటుంది, ఈ సబ్జెక్ట్ని మనం ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకోవాలి అని. అందుకు నేను గమనించండి, మీరు ఒక మంచి ఎక్స్పర్ట్ ఉన్న డాక్టర్ ఉంటాడు, కానీ ఆయన తీసుకునే ఫీజు ఎక్కువ ఉంటుంది. చేయి పట్టుకుంటే ఒకళ్ళు 500 తీసుకుంటారు, 1000 రూపాయలు 5000 కూడా తీసుకుంటారు. ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్తే మన ఆ వ్యాధి నయమవుతుంది అంటారు. నీకు అదే ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళినాం అనుకోండి, ఆర్ఎంపీ దగ్గర ఆ వ్యాధి నయం కాదు. కానీ డాక్టర్ కంటే ఎక్కువ ఎవడు సంపాదిస్తాడు? ఆర్ఎంపీనే సంపాదిస్తాడు. కొన్ని ఎథిక్స్ పాటిస్తాడు డాక్టర్ అన్నప్పుడు. కొన్ని ఎథిక్స్, కొన్ని XYZ అని ఉంటుంది. అలాగనే ఈ పోటీ పరీక్షల్లో కూడా ఏంటంటే 1 బిట్ 2 బిట్ కాదు, ఎక్స్పీరియన్స్. ఆయన ఎక్స్పీరియన్స్ 1 dayలో రాదు. దాని మీద నిరంతరంగా పరిశోధన చేస్తుండాలి, దాని మీద నిరంతరంగా అప్డేట్ చేస్తుండాలి. అప్డేట్ చేసేటోళ్ళని వీళ్ళు ఏమంటారు సాధారణంగా స్టూడెంట్, సార్ ఒక 500కి ఇస్తావా కోచింగ్, 100 రూపాయలకి ఇస్తావా, యూట్యూబ్లో ఎందుకు పుట్టుకొచ్చినాయి. అట్లనే నువ్వు ఒక టాపిక్ని చదివేటప్పుడు కూడా నీ ఎక్స్పీరియన్స్ అక్కడ యూజ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఫిజికల్ జియోగ్రఫీ చదివేటప్పుడు ఎంటైర్ ఇండియాలో ఆ ఫిజికల్ జియోగ్రఫీలో ఎంటైర్ ఫిజికల్ జియోగ్రఫీ వరల్డ్ మొత్తానికి ఇండియాలో ఉన్న ఇంపార్టెన్స్ ఏమైనా ఉందా, ఏషియన్ కాంటినెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏమైనా ఉందా, అలా ఓరియంటేషన్ మనం అబ్జర్వ్ చేయాలి. యూరోప్ కాంటినెంట్ ఏషియన్ కాంటినెంట్కి లింక్ ఉంది ఏమైనా ఉందా, ఆస్ట్రేలియన్ కాంటినెంట్ యూరోప్ కాంటినెంట్ అండ్ ఆసియన్ కాంటినెంట్ లింక్ ఉంది, అలా ఏమైనా ఫిజికల్ జియోగ్రఫీలో ఉందా. నార్త్ అమెరికా సౌత్ అమెరికన్ కాంటినెంట్లో ఈ 2 లింక్డ్ ఉంటుంది. ఈ ఒకప్పుడు డివైడ్ అయిపోయినాయి. ఇగో ఇలాంటివి చెప్పినా అనుకో నవ్వొస్తుంది అనమాట, ఎక్కడ డివైడ్ అయిపోయినాయి. కానీ లోతుగా పోయి చదివితే అవి డివైడ్ అయిపోయినాయి. ఇవి ఏ విధంగా ఉన్నాయి, ఎంటైర్ ఆఫ్రికన్ కాంటినెంట్ ఏ విధంగా ఉంది,
అంటార్కిటిక్ కాంటినెంట్ ఏ విధంగా, అలా నీకు ఫిజికల్ జియోగ్రఫీలో ఏంటంటే ఒక ఇష్యూ వస్తున్నప్పుడు ఇది ఏ విధంగా ఉంది, ఇవి ఎక్కడ వార్తల్లో వస్తుంటుంది, డిఫరెంట్ వరల్డ్లో జరిగే డిఫరెంట్ అంశాలు జరుగుతున్నప్పుడు వార్తలు వస్తుంటుంది. ఇప్పుడు సమిట్ జరుగుతుంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రిక్స్ జరిగింది. బ్రిక్స్ అంటే ఎంతసేపటి ఏంటంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కొత్తగా ఇంతవరకే నువ్వు చదువుతున్నావు. కానీ ఆ బ్రిక్స్ చదివే క్రమంలో కూడా దీనికి ఫిజికల్ లింక్ అబ్జర్వ్ చేయాలి. బ్రెజిల్ ఉంది, బ్రెజిల్ నార్త్ అమెరికాలో ఉందా, సౌత్ అమెరికాలో ఉందా, ఓహో ఇది సపరేట్గా ఒక సౌత్ అమెరికన్ కాంటినెంట్లో బ్రెజిల్ ఉందా. రష్యా ఉంది, ఓహో రష్యా ఇది ఏషియాలో ఉంటుంది, యూరోప్లో ఉంటుంది, ఓకే. ఇండియా ఉన్నది ఏషియన్ కాంటినెంట్, ఇండియా ఏషియన్ కాంటినెంట్, రష్యా యూరోప్లో ఉంటుంది, మళ్ళీ ఏషియన్ కాంటినెంట్లో ఉంటుంది బ్రిక్స్. మరి చైనా ఏషియన్, సౌత్ ఆఫ్రికా ఉన్నది, ఓకే ఆఫ్రికన్ కాంటినెంట్. మరి డిఫరెంట్ కాంటినెంట్ యొక్క ఫిజికల్ సిస్టమ్ ఏ విధంగా టక్కున ఆడ క్వశ్చన్ వేసిస్తాడనమాట. ఇవన్నిటికీ ఒక బ్రిక్స్ సమావేశం జరుగుతుందంటే మన బ్రిక్స్ ఎప్పుడు జరిగింది, మామూలు సోది ఉండదు, విపరీతమైన సోది అన్నట్టు. ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు కొత్తగా ఏమున్నదనే మాట్లాడాలి. కానీ ఇప్పుడు బ్రిక్స్ ఉన్నదనుకోండి, బ్రిక్స్ అన్నీ బ్రిక్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు మాట్లాడతావు, అది 5 years అయిందా, 10 years అయిందా, 15 years అయిందా, 20 years అయిందా, 25 years, ఒక ల్యాండ్ మార్క్ ఇయర్ ఉన్నప్పుడు. ఈ మాట నేను ఎందుకు చెప్పినా అంటే మీరు ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదువుతున్నప్పుడు కూడా ఆ ఇంటర్నేషనల్ రిలేషన్స్ని ఫిజికల్ జియోగ్రఫీకి అన్వయించండి. అప్పుడు మీకు ఫిజికల్ జియోగ్రఫీ తొందరగా గుర్తుంటుంది. ఓన్లీ ఫిజికల్ జియోగ్రఫీ రిలేటెడ్ అని చదవగలిగింది అనుకో, అప్పుడు నీకు గుర్తుండడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి జాగ్రత్తగా. ఇప్పుడు యూనివర్స్ ఉంది, యూనివర్స్ మీద ఈ మధ్యకాలంలో సైన్స్ బాగా విస్తృతంగా జరుగుతున్నది. ఈ ఫిజికల్ జియోగ్రఫీలో యూనివర్స్ ఒక చాప్టర్ ఉంటుంది, అర్త్ అండ్ యూనివర్స్ అని చెప్తాడు. ఆ యూనివర్స్ రిలేటెడ్ మీరు కొత్తగా చదివినప్పుడు ఓకే టెక్నాలజీలో యూనివర్స్లో వచ్చే మార్పులు ఏంది అనే యాంగిల్లో కనుక చదవగలిగిననుకో గుర్తుంటుంది. అర్త్ క్రస్ట్ ఉంది, ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడో ఒక దగ్గర భూకంపం రెగ్యులర్గా జరుగుతుంది. అర్త్ మూమెంట్, ల్యాండ్ ఫామ్స్ సంబంధించింది, ప్లాటూస్ సంబంధించింది, ఈ ప్లేన్ ఏరియాలో వరల్డ్లో జరుగుతుంటుంది. ఈ వరల్డ్లో జరుగుతున్నప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి అంశాన్ని అంటే ఆ టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని ఏది కాంటెంపరీ వచ్చిందని చూడాలి. ఇది ఒక పెద్ద, అందుకనే నీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో కలవడానికి పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు వాల్కానోస్ వార్తల్లో వస్తుంది, ఆ వాల్కానోస్ వార్తల్లోకి వచ్చినప్పుడు ఆ వాల్కానోస్ రిలేటెడ్ అగ్నిపర్వతం, వాల్కానోస్ అంటే తెలుగులో ఆ అగ్నిపర్వతం వచ్చినప్పుడు దాని రిలేటెడ్ చదవగలిగాలి. ఆ విధంగా దానికి సంబంధించిన కాంటెక్స్ట్ కనుక నువ్వు అబ్జర్వ్ చేస్తే అప్పుడు నీకు మంచిగా అర్థం కావడానికి పాసిబిలిటీ ఉంది. స్టార్టింగ్లో హెడేక్గా ఉంటుంది, హెడేక్ కాదు, విపరీతంగా హెడేక్ ఉంటుంది, చాలా బోరింగ్ కూడా ఉంటుంది అన్నమాట. ఎందుకు హెడేక్గా బోరింగ్గా ఉంటుంది అంటే అసలు నీకు ఏం తెలియదు కాబట్టి, ఆ సబ్జెక్ట్ మీద ఏం అవగాహన లేదు కాబట్టి బోరింగ్ ఉంటుంది. కానీ అదే కనుక దాని మీద మనం కొంచెం అవగాహన పెంచుకున్నాం అనుకోండి, ఎక్సలెంట్గా మనం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అందుకని ఆయా టాపిక్ని మీరు జాగ్రత్తగా చూసుకొని కనుక మీరు చదవగలిగారంటే మీకు మంచి మార్క్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. రానున్న రోజుల్లో మీరు ఎక్కడ దీంట్లో కాన్సన్ట్రేట్ చేయాలంటే ఇక నేను ఇంతకుముందు చెప్పిన ఈ లైమ్ స్టోన్స్ రిలేటెడ్, మైనింగ్ రిలేటెడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇట్ ఈస్ ది బెటర్ అన్నట్టు. థ్యాంక్ యూ.